గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి దామోదర్ గారి దగ్గర వెళ్దాం. దామోదర్ రావు గారు ప్రభుత్వంలో పనిచేసి ఆర్టీసీలో పనిచేసినాక పదవి విరమణ పొందారు. దానికి సంబంధించిన మీ అనుభవాలకు సంబంధించి చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే దామోదర్ రావు గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీ ఎవరైతే పదవి విరమణ చేశారో మరొకసారి వారికి తీసుకో ఆలోచనలు ఉంది. ఈ విషయం పట్ల ప్రస్తుతానికి ఏదైతే రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు, విరమణ చేసిన తర్వాత మీకు రావాల్సిన బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. అలాగే మీరు విరమణ చేసిన తర్వాత కూడా ఉద్యోగస్తులు కాకుండా మీ ఎవరైతే వస్తున్న యువతరానికి ఉద్యోగాలు కల్పించాలి అనే భావనతో ఉన్న ఉద్యోగస్తులు ఈరోజు కాంట్రాక్టులుగా 15-20 వేలలో వాళ్ళకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు లేదు, వారికి ఎలాంటి భద్రత లేదు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ముందుగా మీ టీవీ గారికి ధన్యవాదాలు సార్. నేను కూడా ఫస్ట్ టైం కాస్త ఈ డిబేట్ లో పాల్గొనే అవకాశం కలిపి ఆర్టిస్ట్ గురించి మీరు ఒకరే కొద్దిగా స్పందిస్తున్నారని మీకు అభినందనలు చెప్తున్నాను సార్. సార్ ఎక్కడ కూడా కదలకండి సార్, అట్లనే కూర్చొని మాట్లాడండి, కదలకుండా అట్లానే స్ట్రేట్ గా ఉండి మాట్లాడండి సార్, కదిలితే డిస్టర్బ్ అవుతుంది వాయిస్. ఓకే, గో హెడ్ సార్. అనేక టీవీలలో మమ్మల్ని ఇంతకుముందు రకరకాలుగా చేసి మమ్మల్ని ఒక రకంగా మాట్లాడండి సార్. దామోదర్ రావు గారు మీరు హలో మాట్లాడండి సార్, మాట్లాడండి. ఫోన్ను కదిలిస్తే అది ఫ్రీజ్ అయిపోతుంది సార్, ఫోన్ కదిలియకండి, అట్లనే ఉంచి మాట్లాడండి. ఓకే సార్. సార్ వినొస్తుంది సార్? వినొస్తుంది, మాట్లాడండి సార్. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారిని ఆర్టీసీ కార్మికులు ఎందుకు నమ్మారంటే, ఆ సమ్మెకు తన కార్మికులతో పాటు ఆ సమ్మెలో తనే ముందుండి నడిపించి ఆర్టీసీని ఆదుకుంటా, మిమ్మల్ని విలీనం చేస్తా, గౌరవప్రదమైన వేతనలు ఇస్తాం అని ఆ రోజు చెప్తే మేము ఒక మహానుభావుడు మా కోసం వచ్చారని అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తుంటే సార్, ఈ అవుట్ సోర్సింగ్ చూస్తూ ఉంటే, ఈ కార్మికుల బాధలు చూస్తూ ఉంటే, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తా ఉంటే, ముఖ్యంగా సార్ మాకు అనిపిస్తుంది కదా, ఏపీ టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీ ముఖ్యమంత్రి గారు చేశారు. ఆ బస్సుల ముందు టీజీఆర్టీసీ ఒకటే స్టిక్కర్ ఒకటే ఆర్టీసీ మిగులుతుంది, మిగతా మొత్తం ప్రైవేట్ పరం చేస్తారని ఒక భయం మాత్రం ఉంది సార్. అదొకటి. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగికి ఆ రోజే వాళ్ళ ఎంతైతే వస్తో అంత చేతులు పెడితే వాళ్ళు పోయి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా ఉంటారు. కానీ 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఈ రోజు వరకు కూడా వాళ్ళ బకాయిలు వాళ్ళు రావాల్సిన డ్యూస్ రాకపోయేసరికి వాళ్ళ నోటుపాలు చేశారు. ఇది అత్యంత దారుణమైన విషయం. అదేవిధంగా ఇవాళ ఒక రెగ్యులర్ ఎంప్లాయీ అంటే ఒక బాధ్యత, క్రెడిబిలిటీ ఉంటుంది, ప్రయాణికులకు నమ్మకం కలుగుతాడు, జాగ్రత్తగా పనిచేస్తాడు. ప్రజలకు కూడా ఆ విధంగా ఆ రెగ్యులర్ ఎంప్లాయీ మీద ఒక నమ్మకం ఏర్పడిందంటే ఆ బస్సులో ఎక్కువ మంది ఎక్కడానికి అవకాశం ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి మొత్తం అవుట్ సోర్సింగ్ కండక్టర్లను, డ్రైవర్లను తీసుకోవడం అత్యంత దారుణమైన విషయం. అదేవిధంగా మీరు అన్నది ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్పి 60 years వచ్చిన రిటైర్మెంట్ వాళ్ళు కేసీఆర్ 58 to 60 years తప్పని చెప్పారు. ఇవాళ 60 తర్వాత రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి బస్సుల మీద పెట్టడం ఇంకో తప్పు. ఎంప్లాయీస్ చదువుకునే పిల్లలు ఎందరో రోడ్డు మీద ఉన్నారు, ఉద్యోగ సద్యోగం లేకుండా. మీరు జాబ్ క్యాలెండర్ చెప్పి కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అనేక మంది ఇబ్బందులు పలుకుతారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలా అని మేము కోరుకుంటాం సార్. అదేవిధంగా ఏంటంటే మా దౌర్భాగ్యం ఏంటంటే, ఆర్టీసీ లీడర్ దౌర్భాగ్యం ఏంటంటే, కేసీఆర్ గవర్నమెంట్ మీద ఒంటికాల మీద లేచారు. ఈ గవర్నమెంట్ వచ్చిన సమ్మె అయినా సరే కూడా సగం మంది ముఖ్యమంత్రి పక్కకు పోయి ఇప్పుడు ఒకటొకటి చేసుకుంటూ వస్తాడు, సమ్మె చేయాల్సిన పని లేదు అని సమ్మె నీరుగాచి ఒక దౌర్భాగ్యమైన దుస్థితికి ఒడిగట్టారని నేను భావిస్తున్నాను సార్. ఇది చాలా తప్పు. సమ్మె హనుమంతన్న, థామస్ రెడ్డి అన్న, ఇంకొకరు కొంతమంది సమ్మె చేయడం వల్ల కొన్ని సమస్యలు చర్చకు వచ్చినాయి. కార్మికులు ఏ విధంగా బాధపడుతుందో చర్చకు వచ్చినాయి, డిబేట్స్కి వచ్చినాయి. మీలాంటి టీవీ వారు కొంత రికార్డ్ చేశారు. కార్మికులు కూడా సంతోషపడరు. కొన్ని కాకపోయినా కొన్ని న్యాయం చేయాలని భావించారు. కానీ అలా ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఏ ఒక్క టీవీ యాంకరో ఎవరన్నా డిపోల దగ్గర పోయి వాళ్ళ దగ్గర మీ మైక్ పెడితే వారి బాధలు విపరీతంగా చెప్తారు. అసలు ఏంది పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు ఊహించుకోలేదని చెప్తారు. సరే, అది వాళ్ళ బాధ.
ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటంటే అసలు వాళ్ళు వృద్ధాప్యంలో రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత కొన్ని ఇల్లు కొనుక్కుంటారు, లేకపోతే కొన్ని ఏమైనా డ్యూస్ ఉంటాయి, లేకపోతే ఇంకేమైనా అవసరాలు ఉంటాయి, లేకపోతే నేను సేవ జీవితం సంతోషంగా గడపాలా. వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవడం మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితి. అది మాత్రం ఈ ప్రభుత్వం కల్పించుకొని ముందు రిటైర్ అయిన రోజునే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని ఒక నిర్ణయం మేము వహిస్తున్నాం. అదేవిధంగా ఇంకొక మాట సార్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఒకటే విషయం సార్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ప్రభుత్వ విధానాన్ని సజ్జనార్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముందు సజ్జనార్ గారు ఆర్టీసీ సజ్జనారు రేపొద్దున ముఖ్యమంత్రి గారు పక్క తప్పుకుంటే వెళ్ళిపోతాడు. ప్రభుత్వ విధానం ఏందో ముఖ్యమంత్రి ఇప్పుడు హనుమంతకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు ఆ ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు కార్మికులు అనేది ఏకపక్షంగా మీకు ఓటేసి గెలిపించారు, మీ పాలసీ ఏంటో ఆర్టీసీలకు దీన్ని ముంచదాల్చుకుంటారా ఏమైనా బాగు చేయదాల్చుకుంటారా అని చెప్పిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను సార్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకరు సుద్దాల సురేష్